ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా గడిచిన కాలం అంతటిలో కూడా తండ్రి మాకు ఎంతగానో తోడుండి సహాయం చేస్తూ ప్రభువ అనుక్షణం మీ కాపుదల కృప మాపై చూపిస్తూ ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో ప్రభువ. మరి పరిశుద్ధ దినాన మీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా సమకూడి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలయ స్తుతులు స్తోత్రంలో తండ్రి. మరి ఇంతవరకు పాటలతో మిమ్మల్ని మహింపరిచారు ప్రభువ. మరి ముఖ్య సమయంలోనికి వెళ్ళుచుండగా వాక్య సందేశంలోనికి తండ్రి చెప్పుచున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. అలాగే సంయోచితమైనటువంటి జ్ఞానపు మాటలు సంఘానికి వినిపింపచేయగల శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని తండ్రి నాకు అనుగ్రహించమని తండ్రి వేడుకుంటున్నామయ్యా. చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎత్తబడుతున్నటువంటి ప్రతి మాట కూడా తండ్రి వారి హృదయాలలో నాటబడి వారి జీవితాలని మరింత ఫలభరితంగా మార్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేలాగున వారందరిపై కూడా మీ కృపను చూపండి ప్రభువా. మరి అలాగే తండ్రి మరి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆమె ఎంతో అనారోగ్యంతో ప్రభువా, మరి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఎంతో అనారోగ్యానికి గురై బాధపడుతుండగా తండ్రి ఆమెను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మంచి వైద్యాన్ని అందించండి, మంచి ఆహారాన్ని ఇవ్వండి తండ్రి. మీ చిత్తమైతే తిరిగి లేచి నడవగలిగేటువంటి స్థితిని ఆమెకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా మీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యంతో మరలా బిడ్డ ఎంతో బలపడుతూ తండ్రి మీ సన్నిధిలో కూర్చోగలిగేటువంటి, ఆరాధనలో ఉండగలిగేటువంటి కృపను, భాగ్యాన్ని ఇవ్వమని తండ్రి వేడుకుంటున్నామయ్యా. వచ్చినటువంటి బిడ్డలందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి చింతలన్నింటినీ కూడా తొలగించండి తండ్రి. ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని చూపండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని సంతోషంతో నింపి తండ్రి మరింత ఎక్కువగా, మరింత ఆసక్తితో, శ్రద్ధతో మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైనటువంటి ధన్యతను, గొప్పదైన రోజుల్ని ఇవ్వమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి నెల ఇది, పుట్టినరోజు. మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రభు ఈ లోకానికి చాలా అతి సామాన్యంగానే వచ్చాడు, అతి సామాన్యంగానే బ్రతికారు. మరణంలో కూడా ఎంతో దీనత్వాన్ని, ప్రేమని చూపించి అవతల వాళ్ళు హింస పెడుతున్నా, బాధ పెడుతున్నా తాను మాత్రం ఎదిరించకుండా అలాగే మౌనంగానే భరిస్తూ వెళ్ళిపోయాడు. అంటే ప్రభువుని చూసినప్పుడల్లా చాలా సామాన్యమైన వ్యక్తిగా, అంటే ఒక చిన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగానే బ్రతుకుతూ ఆ చిన్న కుటుంబంలోనే పుట్టి ఆ సామాన్య జీవితాన్నే గడిపారు అనేది మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు మనకి ప్రభువుని ఇస్తూనే ఒక మాట చెప్తారు ప్రభువు గురించి. ఆ మాట చదువుదామండి ఒకసారి. అందరికీ తెలిసిందే, యెషయా గ్రంథం 9:6 చదువుదాం. ఆ మాటను ధ్యానిద్దాం ఈరోజు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ చాలా పేర్లు పెట్టబడ్డాయి. ఎవరి గురించి అనేది అందరికీ తెలుసు కదండి. ఇక్కడ కేవలం ప్రభు గురించే. మనకి శిశువు పుట్టబోతున్నాడు. ఆ శిశువు ఎవరు అంటే చాలా పేర్లు చెప్పబడ్డాయి. కానీ ఒక మాట, బలవంతుడైన దేవుడు. ఈ శిశువు మనిషి కాదు, ఈ శిశువు సామాన్యుడు కాదు, ఈ శిశువు ఒక అసమర్థుడు కాదు,
ఒక బలహీనుడు కూడా కాదు. ఎవరంట? దేవుడు. అందులో కూడా బలవంతుడైన దేవుడు. అంటే శిశువే పుట్టకుండానే, ఇంకా రాకుండానే, క్రీస్తు భూమి మీదకి రాకుండానే ఆయనకు ఒక పేరు పెట్టబడింది, దేవుడే. ఈరోజు యేసుప్రభు దేవుడా కాదా? అసలు తండ్రిని దేవుడిగా అనుకోవాలా? కుమారుని కూడా దేవుడిగా అనుకోవాలా? దేవుని కుమారుడిగా మనం ఆరాధించాలా? ఎలా గుర్తించాలి అని చాలా రకాల విభేదాలు ఉన్నాయి. చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు దేవుడే కన్ఫర్మ్ చేశారు కదా ఇక్కడ, బలవంతుడైన దేవుడైనా. ఇందులో ఏ డౌటు లేదు. మనకెందుకు ప్రశ్నలు? యేసుప్రభు దేవుడా కాదా? ఇది ఒక పెద్ద డిబేట్లా జరుగుతుంది. దేవుడా కాదా అని ప్రశ్నించడానికి మనమెవరం? ఇచ్చిన తండ్రి ఏమంటున్నాడు? పుట్టకుండానే బలవంతుడైన దేవుడిని ఇస్తున్నాను, ఒక శిశువుగా అనుగ్రహిస్తున్నాను మీకు. ఆ శిశువు ఎవరో కాదు, దేవుడే. దేవుళ్ళో బలహీనుడు కాదు, బలవంతుడైన దేవుడే. ఇంక మనకు చర్చలు అవసరం అంటారు ఈ విషయంలో? ఆయన డిక్లేర్ చేసేసారు. ఏమని? దేవుడు వస్తాడు మీకోసం, దేవుడు పుడతాడు మీకోసం. అయితే సామాన్యమైన కుటుంబం మరియమ్మ గారిది, ప్రభువుది కాదు. ప్రభు భాగ్యవంతుడు, ప్రభు శ్రీమంతుడు, ప్రభు బలవంతుడు, ప్రభు గొప్పవాడు, ప్రభు సర్వోన్నతుడు. ఇవన్నీ ప్రభువుకు ఆపాదిస్తే ఒక మామూలుగా చూడవలసిన కుటుంబం ఏది అంటే ఒక మరియమ్మ గారిది. పరిశుద్ధతలో ఆ కుటుంబాన్ని ఆయన ఎంచుకోవడం జరిగింది. ఆ కుటుంబానికి తగినట్టుగానే అతి సామాన్యమైన జీవితాన్ని, సాధారణమైన జీవితాన్ని గడుపుతూ కూడా పాపాన్ని ఎలా జయించాలి, అపవాదిని ఎలా జయించాలి అని మనకి ఒక మాదిరికరంగా ఉంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ సామాన్యమైన జీవితంలో ఆయనకు దైవశక్తి ఉందా లేదా? ఉందండి. ఈ లోకపరంగా చూస్తేనే అతి సామాన్యుడు, కానీ దైవశక్తి ఉంది ఆయనకి. కాబట్టే ఇస్తూనే కుమారుణ్ణి ఇస్తూనే ఏమని చెప్పారు? దేవుడు బలవంతుడైన దేవుడుగానే చూడాలి, మీరు దేవుడుగా గుర్తించాలి, దేవుడుగా ఆరాధించాలి. ఇప్పుడు ఇంక మనం తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా అనకూడదు. ముగ్గురు దేవుళ్ళే. అంటే దైవశక్తి కలిగిన వారే, దైవ ఆలోచనలు ఉన్నవారే, అన్నిటిపై అధికారం కలిగిన వారే. ఒక మాట, ఆ మాటలు ఆ బలవంతుడైన దేవుడు అని ఎందుకు ఆ పేరు ఇవ్వబడింది? ఆయన దైవశక్తి ఎలా కనపరిచాడు, మనం ఎందుకు గుర్తించలేకపోయాం? ఒకప్పుడు కూడా ప్రజలు ఏమనుకునేవారు ప్రభువుని చూసి? మరియమ్మ కుమారుడే కదా, ఈయన యేసేపు కుమారుడే కదా, వడ్లవాని కుమారుడు కదా అంటే ఇలా చూడడమే మొదలుపెట్టారు తప్పితే ఆయనలో ఉన్న దైవత్వపు ఆలోచన కానీ, దైవత్వపు శక్తి కానీ, ఆయన బోధల్లో ఉన్నటువంటి పరలోకానికి సంబంధించిన ఆత్మీయ సంగతులు కానీ కొంతమంది గుర్తించలేనోళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు. గుర్తించగలిగిన వాళ్ళు క్రీస్తుని వెంబడించారు, చేర్చుకున్నారు. ఈరోజు మనం కూడా బలవంతుడైన దేవుడు అని ఆయనకు ఎందుకు ఇవ్వబడింది? ఏంటి ఆయన బలం? ఎలాంటి శక్తితో ఆయన జీవించారు? కొంతమందికి కనుమరుగైపోయాయి ఈ విషయాలు. ఎందుకు? ఆ విషయాలు ఒకసారి ఆలోచిస్తే కీర్తనలు 89, 7, 8 చూద్దాం. చదవండి. 89, 7, 8. పరిశుద్ధతల సభలో మిక్కిలి బేకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు యెహోవా. సైన్యములకు అధిపతివగు దేవా యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నణుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చాలండి. ఇక్కడ చాలా బేకరుడు. ఎవరు? తండ్రి గురించి మాట్లాడుతున్నారు భక్తుడు. యెహోవా తండ్రి అంట చాలా బేకరుడంట. కోట్ల మంది దూతలతో పరిశుద్ధుడు అని
రోజు స్తుతింపబడుతున్నటువంటి గొప్ప స్థితిలో ఉన్న దేవుడు అసలు నీలాంటి బలాఢ్యుడు ఎవరు? నీకంటే బలవంతుడు ఏ విషయంలో అనుకోవాలి? ఇప్పుడు మనం నీకంటే శారీరకంగా అనుకోవాలా? శారీరకంగా అనుకోవడానికి ఆయన శరీరమా, ఆత్మస్వరూపి. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు. నీ వంటి బలాఢ్యుడు ఎవరు అంటే నీకంటే బలవంతుడు ఎవరు? నీకే అధికారం ఉందంటే సముద్రం పొంగకుండా ఆపాలంటే నీ చేతుల్లోనే ఉంది. దాన్ని అణచాలంటే నీ చేతుల్లో ఉంది. ప్రకృతిని అధికారంతో నడిపించాలంటే నీ చేతుల్లో ఉంది. ఆపాలంటే నీ చేతుల్లో ఉంది. ఎవరి వల్లైనా సాధ్యమా? ఇది ఎవరైనా నడిపించగలరా ఈ గొప్పదైన విశ్వాన్ని? దేవుడు తప్పించి అంటే సృష్టించింది ఆయన, దాన్ని అధీనంలో ఉంచినది కూడా ఆయనే. అంటే ఆయన మాటకు లోబడి పని చేస్తుంది. ఇది ఎవరి గురించి చెప్పబడిన మాట? ఇక్కడండి. తండ్రి నీ యొక్క శక్తి ఎంత గొప్పది, నువ్వెంత బలవంతుడు, కేవలం కన్ను సైగలతో ఈ పెద్ద అద్భుతమైన ప్రపంచాన్ని నడిపిస్తున్నావు. నువ్వు అణచగలవు లేదా రేపగలవు కావాలంటే. ఇలా నీ యొక్క అధీనంలో ఇంత పెద్ద ప్రపంచం నడుస్తుంది అని ఒక భక్తుడు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇదే శక్తిని, ఇదే మాట యేసు ప్రభువులో కూడా చూస్తాం మనం. మార్కు సువార్త 4:39 చూడండి. 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఆగండి. ఇక్కడ యేసుప్రభు వారు ఒక దోణిలో వెళ్తున్నప్పుడు అక్కడ అనుకోకుండా ఒక తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడతారు. ఇదేంటయ్యా ఎంత తుఫాను వస్తుంటే నువ్వు అక్కడ నిద్రపోతూ ఉన్నావు అంటే, ఒకసారి ఆయన లేచి గాలిని గద్దించగానే అది ఊరుకుంటుంది. సముద్రంతో చెప్పాడంటే సైలెంట్ అవ్వు, నువ్వు సైలెంట్గా ఉండు అని సముద్రంతో చెప్తే అది అణిగి మిక్కిలి నిమ్మళమైన అంటే తగ్గిపోయింది. ఇది ఎక్కడ చూసాం మనం? ఇందాక తండ్రి దగ్గర చూసాం. ఇప్పుడు ఈ పని ఎవరు మళ్ళీ చేశారు? కుమారుడు. అంటే ఏమాత్రం సమానంగానే కనబడుతున్నారు తప్పితే ఏమాత్రం శక్తిలోపం కానీ బలహీనత కానీ కనబడుతుందండి? మనం అదే స్థితిలో చూడాలి, అంతే గొప్ప స్థాయిలో చూడాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకరీతిగా ఏకాత్మతో ఏకశక్తితో ఉన్నవారు, ఏక సంకల్పంతో ఉన్నవారు, ఒకే ప్రణాళిక ఆలోచన కలిగిన వారు. ఈయన దేవుడా ఆయన దేవుడా అని మనం అనుకోలేము. ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, సాక్ష్యం ఏమని చెప్తుందంటే, ప్రభు దేవుడే, తండ్రి దేవుడే సర్వాధికారం కలిగిన వాళ్ళు. అయితే ఎందుకు సామాన్యంగా బ్రతకవలసి వచ్చింది అంటే కేవలం ఆ 33.5 సంవత్సరాలనే చూస్తామా పట్టుకొని? అంతకుముందు దేవుడు, ఆ తర్వాత కూడా దైవశక్తితో కలిగి ఉన్నాడు. అది కూడా ఎందుకు తగ్గించుకు రావాల్సి వచ్చిందంటే మన చెయ్యి అందుకోవడం కోసం, మనల్ని రక్షించుకోవడం కోసం. మనిషి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పైకి తీసుకురావడం కోసం ఆ కింది స్థాయికి వచ్చి రావడం అనేది, పట్టుకోవడం అనేది, బ్రతికించుకోవడం అనేది అక్కడ కూడా గొప్పే కనబడుతుంది. ఎంత గొప్పదా ప్రేమ! తను తాను ఎంత తగ్గించుకొని వచ్చేంత గొప్పదా? అక్కడ కూడా క్రీస్తు మనకు గొప్పగానే కనబడాలి. ఆ తగ్గింపులో కూడా గొప్పగానే చూడాలి. తగ్గింపులో కూడా గొప్పవాడైపోయాడు. ప్రేమ కనపరచడంలో తన సంతోషాన్ని, తన సుఖాన్ని పక్కన పెట్టి నీకోసం నా కోసం బలి అవ్వడానికి వచ్చిన ప్రభు ఇంకా స్వభావంలో, ప్రేమలో ఎంత గొప్పవాడు! అంటే ఈ ప్రేమకు అంతం ఉందా? లిమిట్ ఉందా? పరిమితి ఉందా? లేదు. అనంతమైన ప్రేమను, అనిర్వచనీయమైన ప్రేమను కనపరచడం కోసం తన యొక్క స్థితిని కూడా పక్కన పెట్టి మానవుడుగా దిగి రావాల్సి వచ్చింది.
తండ్రికి ఉన్నటువంటి అధికారం కుమారుడు కూడా ఆ శక్తితో చేయగలిగాడు. తర్వాత ఇంకోటి కూడా చూద్దాం ప్రభు గురించి. లూకాసు వార్త 13:11 చూడండి. 13:11. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ ఆ చెట్టు నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఈమె ఎన్నాళ్ళ నుంచి బాధపడిందంటండి? 18 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. అంటే ఒక యవ్వన దశ అంతా కూడా అయిపోయింది. ఎలాగా? నడుము వంగిపోయి అనారోగ్యంతో ఆమె బలహీనపడుతూనే గడిపేసింది చాలా సంవత్సరాలు, 18 సంవత్సరాలు. ఇప్పటికీ ఎంతోమంది ఆమెను చూసుంటారు, ఎంతోమంది బాగు చేయడానికి ప్రయత్నించుంటారు. ఆమె కూడా ఎంతోమందిని సహాయం అడిగే ఉంటుంది, ఏవేవో ప్రయత్నాలు చేసే ఉంటారు, ఎంతో ఖర్చు పెట్టి కూడా ఉంటారు. కానీ ప్రభు చూడండి, ప్రభు వచ్చిన వెంటనే ప్రభు ఆమెను చూడగానే ఒక్కసారి ఒక్క మాట పలికి నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు అని చేతులుంచగానే ఆమె స్వస్థపరచబడిపోయింది. అంటే ఆయన స్పర్శకి ఎంత శక్తి ఉంది ఇక్కడ, ఏమండి? అర్థమవుతుందా? అంటే ఎన్నో ఏళ్ళుగా పోని ఒక వ్యాధి, ఒక బలహీనత ఒక్కసారి ఆయన తాకగానే, మరి ఇది దైవశక్తి కాదా? ఆయన మాటకి ఎంత పవర్ ఉంది, ఆయన స్పర్శకి ఎంత పవర్ ఉంది. ఏ ఒక్కరు కూడా బాగు చేయలేకపోయారు అప్పటి వరకు. ఆమె కూడా ఆ యొక్క బలహీనత నుంచి విడుదల పొందలేకపోయింది. ఒకసారి పిలిచారు, చేతులు ఉంచారంటే ఆ స్పర్శలో ఎంత శక్తి ఉంది. అదే దైవశక్తి. ఆ దైవశక్తి కలిగి ఒక సామాన్యుడిగా బ్రతికాడు, అది మాత్రమే చూడొద్దు, లోపల దైవంతో సమానంగానే బ్రతికారు. కానీ తన కోసం వాడలేదు ఆ శక్తిని. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ప్రజల కోసం వాడారు. ప్రజలు గుర్తించాలని కొన్ని చేయడం జరిగింది. ప్రజలు తనని గుర్తించి ఆ ప్రభు ఆ యొక్క స్థానాన్ని ఏంటో వాళ్ళకి తెలియాలని కొన్ని అద్భుతాలు చేయడం అనేది జరిగింది. అయితే కన్నులు తెరవబడలేని వాళ్ళకి చాలామంది చూడనే లేకపోయారు. అయితే టోటల్గా ఒక్కసారి క్రీస్తు చూస్తే చాలు, మీ సమస్యలు పోతాయి. ఒక్కసారి ఆయన తాకితే చాలు, ఏ సమస్య నుంచైనా విడుదల కలుగుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనిషి ఇప్పుడు నీకు ఎక్కడ క్షేమం, నీకు ఏది బలం అంటే ఒక మాట చూసి, ఇప్పుడు ఈ బలవంతుడైన దేవుడు కొందరికి కూడా బలాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళ సాక్ష్యాలు కూడా చూద్దాం ఈ మాట చూశాక. ఒకసారి సామెతలు 18:10. సామెతలు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. చాలు. ఇక్కడ ఎక్కడ మీరు క్షేమంగా, ఎక్కడ మీరు సేఫ్టీగా ఉంటారంటే దేవుడి దగ్గరకు వచ్చేయండి, మీరు క్షేమంగా పరిగెత్తుకుని రండి. నీతిమంతుడు అంటే పరిగెత్తుకుని వస్తాడంటే, ఎందుకంటే బలవంతుడైన దేవుడు మనకున్నాడు, బలాన్ని మనకిస్తాడు, శక్తిని మనకిస్తాడు. ఎలాగా? ఈ 2వ స్టెప్లో చూద్దాం. అయితే మొదటగా ఎవరైనా సరే ఒక పరిశుద్ధుడిగా మారిన వాళ్ళు కానివ్వండి, నీతిమంతులైన వాళ్ళు, దేవుడి కోసం నిలబడిన వాళ్ళు పరిగెత్తుకుని ఆ దుర్గంలోనికంటే ఆ ఆశ్రయపురం ఇదే, దేవుడి సన్నిధి ఆశ్రయపురంలోనికి నువ్వెందుకయ్యా పరిగెత్తుకుని వస్తున్నావంటే నీకు అక్కడే సురక్షితత ఉంది, నీకు అక్కడే క్షేమం ఉంది, నువ్వు అక్కడే సేఫ్టీగా ఉంటావు. ఎందుకంటే ఆ బలవంతుడైన దేవుడు
నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. అవసరమైనప్పుడు తన బలాన్ని కూడా నీకు ఇస్తున్నాడు. నువ్వు బలహీన పడిపోయినప్పుడు తన బలాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే ఈయన బలవంతుడు కాబట్టి, ఈయన గొప్పవాడు కాబట్టి, ఈయన శక్తిమంతుడు కాబట్టి. అలా పొందుకున్నారు అసలు ఎవరైనా? లేరండి. దేవుడి శక్తిని పొందుకొని చాలా అద్భుతమైన కార్యాలు చేసిన వాళ్ళు లేరంటారా? ఉన్నారు. కొత్త నిబంధనలో ఒకళ్ళని, పాత నిబంధనలో ఒకళ్ళని చూద్దాం. వాళ్ళకలాగా దైవశక్తి, దేవుడి కృప, దేవుడు అనుగ్రహించే శక్తి, దేవుడు అనుగ్రహించే బలం రావాలంటే మరి మనం ఎలా ఉండాలి చివరిలో చెప్తాను. ఒకసారి ఒక మాట చూద్దాం, ఎవరు పొందుకున్నారు, ఎవరు చేయగలిగారు. 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలండి. తెలియక పాపం చేశాడు కాబట్టి కనికరించబడ్డాడు. అయితే ఇక్కడ పౌలు గారి సాక్ష్యం అర్థమవుతుందా? పౌలు గారు ఏమంటున్నారు? నేను కష్టపడి చేశాను ఎంత పరిచర్య, నా క్రెడిట్, నేనెంతో గొప్పోడిని అని అన్నారా? కాదు. నాకు బలాన్ని ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? యేసుప్రభువారు. నన్ను బలపరిచింది యేసుప్రభువారు. నాకు వచ్చిన ఆపదల్లో కాపాడింది యేసుప్రభువారు. నాకు వచ్చిన అవమానాలు తీసి మరలా నిలబెట్టింది యేసుప్రభువారు. నాకు వచ్చినటువంటి దెబ్బలలో, అంటే ఆయన ఎన్నోసార్లు పలుమార్లు దెబ్బలు తినగా కూడా మళ్ళీ స్వస్థతనిచ్చింది యేసుప్రభువారు. పౌలు గారి పరిచర్య చాలా కష్టతరంగా, చాలా భారభరితంగా ఉంటుందండి. కానీ అవన్నీ కేవలం పౌలు గారి శక్తి మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో ఆయన కొంతమందిని స్వస్థపరిచినట్లుగా కూడా చూస్తాం మనం. అవునండి. ముందు ఎవరు స్వస్థపరిచారు? స్వస్థతలు ఎవరు చేశారు? ముందు ప్రభువు చేశారు. తర్వాత ఎవరు చేశారు? అపోస్తలులైన శిష్యులు చేశారు. తర్వాత ఎవరు చేశారు? పౌలు గారు చేశారు. అంటే మనకు వీళ్ళ ముగ్గురు కనబడతారు. ముందు యేసుప్రభు వారు చేశారు. యేసుప్రభు వారికి ఆ శక్తి ఉంది, దైవశక్తి ఉంది అని అనుకుంటాం. అపోస్తలు ఎలా చేశారు మరి? క్రీస్తు వాళ్ళకి ఇచ్చిన శక్తిని బట్టి. అంటే ఇప్పుడు క్రీస్తు శక్తి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? భక్తులకి, శిష్యులకు వచ్చింది కదా. అంతేనా వాళ్ళ శక్తి? కాదు. యేసుప్రభు వారు వాళ్ళని నిలబెట్టి వాళ్ళకి ఆ శక్తినిచ్చి వెళ్ళండి, మీరు సువార్త చేయండి. అయితే ఒకటి నియమం ఏంటంటే ఇక్కడ తమ స్వార్థం కోసం వాడుకోకూడదు. ఇప్పుడు ఈ శక్తి ఉంది, వరాలు ఉన్నాయి అని తమ స్వార్థానికి వినియోగించుకోకూడదు. ఎవరికి హాని చేసే విధంగా చేయకూడదు. ముఖ్యంగా ప్రకృతికి కూడా చేయకూడదు. ప్రకృతికి హాని చేయకూడదండి ఎవరు కూడా, తెలిసి కానీ తెలియక కానీ. ఎందుకంటే ఇది నియమానికి విరుద్ధంగా వెళ్ళడం, మళ్ళీ మనకే ఎదురవుతుంది ఆ హాని. కాబట్టి వీటి ప్రకారంగా నడుచుకోండి అని ట్రైన్ అప్ చేశారు ముందు ప్రభువు. ప్రతి ఒక్కరూ కూడా సేవకు నిలబడిన వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడలేదు. మొదటి గురువు ఎవరు వాళ్ళకి? యేసుప్రభు వారే. ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వరాల్ని, శక్తుల్ని ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పరా? చెప్తారు. చెప్పి మీ స్వార్థం కోసం, స్వలాపేక్ష కోసం వాడకూడదు. ప్రజల ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి ఈ శక్తిని ఉపయోగించాలన్నప్పుడు అపోస్తలులు అంత సేవ అలా చేశారు. భూమిని తలక్రిందులు చేసేసారంట. మొదటి శతాబ్దంలోనే భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు వచ్చారా బాబు అని ప్రజలు ఆశ్చర్యపోయేంత సేవ చేశారంటే శక్తి ఎవరి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ బలవంతుడైన దేవుడి దగ్గర నుంచి బలవంతులైన శిష్యులుగా మారారు. ఇప్పుడు ఈ పౌలు గారు కూడా ఎలా చేయడం జరిగింది? కొన్ని రోజుల వరకు క్రీస్తుకున్న శక్తిని నమ్మడు.
విశ్వాసం వలన క్రీస్తుకున్న శక్తిని బట్టి, శిష్యులు చేసిన క్రియలను బట్టి ఆయన కూడా అదే బలంగా నమ్మి క్రీస్తు శక్తి ద్వారా, క్రీస్తు ఆశ్రయించిన విధానం ద్వారా ఆ ప్రజలకి తనకు కూడా ఉందండి. తనకు కూడా ఉందా శారీరక బలహీనత? తనకు తాను చేసుకోలేదు, ఎందుకని ప్రజలకు చేశాడు. అది కూడా సువార్త ప్రకటనలో అవసరమైనప్పుడు ఆ ప్రజల్ని ఆ స్వస్థపరచడం అనేది జరిగింది. నిజానికి అతను కూడా బలహీనుడే శారీరకంగా, అయితే చాలా రోజులు బాధపడ్డాడండి. కానీ తన కోసం తను వినియోగించుకోలేదు. నిజానికి దేవుడికి ప్రార్థన చేశాడు తీయమని, కానీ ఆ ముళ్ళు నీకు మంచిదే అన్నాడంట దేవుడు కూడా. అంటే మరి ఏ రకంగా దాన్ని అధిగమించాడు అంటే దాంతో బాధపడుతూ కూడా చేశాడంటే ఇది మామూలు శక్తి కాదు, బలవంతుడైన దేవుడు తోడుగా ఉండి నడిపించింది అని మనకి చాలా బాగా అర్థమవుతుంది. కానీ అర్హత ఉండాలి. అర్హత నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇంకోటి కూడా చూద్దాం. కీర్తనలు 18వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో 31 నుంచి 35 వరకు చూడండి. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు దేవుడితోటి, ఎలా చెప్తున్నారు, ఎలా స్తుతిస్తున్నారంటే చాలా రోజులు సౌలు గారి చేత తరమబడ్డాడు. 10 సంవత్సరాల కాలం అరణ్యాలలోని ఎవరికీ కాకుండా కుటుంబాలను వదిలేసి కొంతమంది సైన్యంతో అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని, అంటే సౌలుని చంపేసే అవకాశం వచ్చింది కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి అన్న గౌరవంతో వదిలేశాడు. కానీ సౌలు మాత్రం పగ తీర్చుకుంటూనే ఉన్నాడు, తరుముతూనే ఉన్నాడు. చాలా ఏళ్ళు అలా గడిచిపోయాయి. ఆ తర్వాత ఆ శత్రువుల నుంచి, ఆ సౌలు చేతిలోంచి విడిపింపబడి తన ప్రాణం కొంచెం నెమ్మది పడిన తర్వాత దేవుడిని ఏమని అడుగుతున్నారంటే, చాలా శక్తిని నాకు అసలు బలాన్ని ధరింపచేసిందే నీవు, నాకు బలాన్ని ఇచ్చిందే నీవు, ఆపదల నుంచి తప్పించిందే నీవు, నా ఆశ్రయ దుర్గమే నీవు. అంతేకాకుండా దావీదు గారు అనేక రాజ్యాల్ని జయించారు. ఇప్పుడు వాటిలో గెలుపు ఎవరిదంటున్నాడు? ఏ బలం వలన అంటున్నారు? దేవుని బలం వలన. నీ కుడి చేతిని నాకు అందించావు కాబట్టి నేను ఇన్ని విజయాలు సాధించగలిగాను. నీవు నాకెంత గొప్ప పేరు, ఎంత ఘనత వచ్చిందంటే నీ సాత్వికమైన మనసుతో నన్ను దీవించావు. వీళ్ళు పొందిన ప్రతి విజయాలలోని ప్రతి దాంట్లో విజయం పొందాలంటే అలాంటి గొప్పవాళ్ళు ఉండాలి. మళ్ళీ దావీదు గారికి వాళ్ళు కూడా ఇతనితో జతపరిచి ప్రతి యుద్ధంలోని విజయం సంపాదించేలాగా ఆ జత పనివారు కలిసేలాగా చేసింది ఆ సంకల్పం దేవుడే. మనిషి అనుకుంటే రాగలరా అంతమంది? నిజంగా దావీదు గారి టీం గురించి ఒకసారి మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా నమ్మకస్తులు, చాలా ప్రావీణ్యత కలిగిన వారు, ముఖ్యంగా యథార్థవంతులు. అంటే వీళ్ళ యొక్క పాత్ర ప్రతి విజయంలో కూడా వీళ్ళది కీలకమైన పాత్రే, దావీదు గారి చుట్టూ ఉన్న వాళ్ళది. మరి ఇలా ఒక మనిషినికి ఇలాంటి వాళ్ళని జతపరిచి ప్రతి విషయం శత్రువుల నుంచి కాపాడుతూ తప్పిస్తూ, ప్రతి ఆపద నుంచి తప్పిస్తూ అనేక విజయాలు ఇవ్వడం అంటే మరి బలవంతుడైన దేవుడి హస్తం ఉండదండి అక్కడ. మనం చెప్పేదేంటి? ఆయనే సాక్షిగా చెప్తున్నారు.
ఒక కొత్త నిబంధనలో ఒక పౌలు గారు క్రీస్తు గురించి ఎలా అయితే చెప్పారో, పాత చరిత్రలో యెహోవా తండ్రి తన కుడి చేతిని నాకు ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళిన మార్గంలో ఆపదలు తప్పుకుపోయాయి, విజయాలు వచ్చి పడిపోయాయి, అనేక రాజ్యాలను ఓడించగలిగాను నేను దైవ శక్తితో. ఆ బలవంతుడు తోడుగా ఉండడం వలన బలవంతుడైన దేవుడు నాకు ఎప్పుడూ తన బలాన్ని నాకు అందిస్తూ నాకు అనుకూలంగా మార్గాలను ఆ పరిస్థితుల్ని జరిగిస్తూ నన్ను నడిపించాడు. నన్ను యథార్థమైన మార్గంలో నడిపించింది ఆయనే అని ఒక దావీదు గారు చెప్తున్నారు. ఇంక వీళ్ళిద్దరూ కాకుండా ఇంకేం పొందుకోగలం దేవుడి నుంచి? ఏమి ఇస్తానంటున్నాడు? అసలు ఆయన మాటల్లోనే కూడా చూస్తే మనకి ఇంకా బలం కలుగుతుంది. మన బలవంతుడైన దేవుడు మనకిస్తున్నటువంటి హామీ ఇది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29:12. 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నిదానములు హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. ఇక్కడ బలం కావాలంటే ఎవరివ్వాలంట? దేవుడే ఇవ్వాలంట. ఒక ఐశ్వర్యం కావాలంటే ఎవరివ్వాలంట? చూడండి, ఇక్కడ మొదటి మాటలు మాత్రం బాగా నమ్మండి, బాగా చదవండి, బాగా ప్రింట్ చేసుకోండి. ఇక్కడ డబ్బు ఐశ్వర్యం అనేది దేవుడికి వ్యతిరేకం కాదు, కానీ నువ్వు వాడే విధానం వ్యతిరేకం అవ్వచ్చు, లేదా నువ్వు దాన్ని పొందుకునే విధానం వ్యతిరేకం అవ్వచ్చు. దేవుడు ఐశ్వర్యం ఇవ్వాలంటే దేవుడు ఇస్తానంటున్నాడు. గొప్పతనం అంటే నీకు ఒక పేరు ప్రఖ్యాతలు, ఒక హోదా, సమాజంలో ఒక గౌరవం, సంఘంలో ఒక హోదా, ఒక గౌరవం, ఒక విలువ కలగాలంటే అవి కూడా దేవుడే ఇవ్వాలండి. సమస్తము ఏదైనా సరే సమస్తము దేవుడే ఇవ్వాలి. పరాక్రమమైన దేవుడే ఇవ్వాలి. అయితే ప్రతి ఒక్కరికి బలమిచ్చేవాడివి నీవే. ఎవరికి ఏ ప్రతిభ ఉందో దాంట్లో విజయం పొందుకునేలాగా మరింత ప్రతిభను చేకూర్చేలాగా చేసేది దేవుడే. ఇక్కడ బంగారపు దేవాలయం కడుతున్నారు కదా, ఎవరు వెళ్ళు? దావీదు గారు అనుకున్నారు. కానీ ఈ కుమారుడు సొలొమోను గారి చేతుల మీదుగా కట్టాలి అన్నప్పుడు ఆ ఆలయానికి కావలసిన మెటీరియల్ అంతా పోగు పెట్టింది ఎవరు? పోగు చేసింది దావీదు గారు. కట్టడం అయితే కట్టలేదు, కానీ దానికి కావలసిన బంగారం, రత్నాలు, వెండి ఎన్ని టన్నులు పోగు చేసి పడేసాడు. అంతే, తన సొంతది కూడా తన సొంతంగా తీసింది, ప్రజల నుంచి సేకరించింది ఏదైతేనే ఆలయానికి కావలసిన ప్రతి మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఆయన ఎంత తక్కువగా, అంటే ఎంత దేన మనస్సుతోటి, అంటే తగ్గించుకుని ఉండాలి అనేది స్వభావంలో. ఎంత ఎదిగినా నువ్వు గర్వించొద్దు, అహంకారం చూపొద్దు. మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండాలి అంటే హెచ్చించుకోకూడదు. దేవుణ్ణి ఈ క్రింది స్థాయిలో ఉన్నప్పుడు ఎలా అయితే గుర్తించావో, నువ్వు ఎంత ఎదిగిపోయినా అలాగే దేవుడి యొక్క స్థానం అలాగే పదిలంగా ఉండాలి. అలా లేని వాళ్ళు, రాజులు చాలామంది మట్టి కరుచుకుని పోయారు. అంటే రాజ్యాలు కోల్పోయి, తమను తాము మతిస్థిమితం కోల్పోయి, తమను తాము నష్టపరుచుకునే విధంగా చేసుకున్నారు. ఇక్కడ ఎంత పోగేసి, ప్రభువా ఈ ఐశ్వర్యం నాది కాదు, నువ్విస్తేనే నాకు వచ్చింది. ఇది ఎంత గొప్ప మాట అండి. దావీదు గారు అంటున్నారు, ఎంత పోగు చేసి నేను కాబట్టి ఎంత చేశాను అనట్లేదు. నువ్విస్తేనే నాకు ఐశ్వర్యం వస్తుంది, నువ్విస్తేనే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, నువ్విస్తేనే నాకు విలువ, నువ్విస్తేనే ఒక స్థానం. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి బలాన్ని ఇవ్వాలంటే నువ్వే ఇవ్వాలి. నువ్వే బలవంతుడు దేవుడు కాబట్టి అని ఆయన చెప్తున్నారు. అంటే ఏదైనా మనిషికి కావాలి అంటే ఎక్కడి నుంచి పొందుకోవాలి? దేవుడి నుంచే పొందుకోవాలి. దేవుడు ఇవ్వగలడు, దేవుడు ఇచ్చేవాడే.
దేవుడు ఆ శక్తి సామర్థ్యం కలిగిన వాడు, ఆ దాన గుణం కలిగిన వాడు, ఆ దానాన్ని ఇవ్వగలిగిన వాడు, మనిషిని గొప్ప స్థితికి తీసుకెళ్ళగలిగిన వాడు. అయితే మనిషి అలా ఉండాలి. ఎలా ఉన్నా ఇచ్చేస్తాడా? తగ్గించుకొని ఉండాలి. కొన్ని క్వాలిటీస్ కోరుకుంటాడు. ఆయన చెప్పిన మాట వినాలి, తాను తగ్గించుకొని ఉండాలి. ఇంకా వాక్య ప్రకారంగా ఎలా ఉంటే ఆ మనుషులకి ఇస్తాడు దేవుడు? దీనుడై ఉండాలి. ఏ లక్షణాలు కలిగి ఉంటే దేవుడి నుంచి మనం ఇవన్నీ పొందుకోగలం? ఒకప్పుడు భక్తులు పొందుకున్నారు, వాళ్ళే చెప్పారు, సాక్షులు వాళ్ళే వాళ్ళ సాక్ష్యం చెప్పారు. అలాగే మనకి ఆశ ఉంటుంది కదా, ఇప్పుడు అబ్బా వాళ్ళని ఎలా ఆశీర్వదించావో నన్ను కూడా ఆశీర్వదించే ప్రభువా అనేస్తాము. మరి వాళ్ళకున్న క్వాలిటీస్ నీకు ఉన్నాయా అని అడిగితే ఉండాలి. ఒకవేళ ఉంటే మంచిదే, లేకపోతే అవి కలిగి ఉండడానికి ప్రయత్నించుకుందాం. అవేంటో కొన్ని చూద్దాం. అవి లేనప్పుడు కాదు, మనం చివరిగా ఏ స్థితిలో బలవంతుడైన దేవుడి దగ్గరకు వచ్చినా సరే బలహీనపడిపోతామో చివరిగా ముగింపులో చూసుకుందాం. అయితే మొదటగా దేవుడు కోరుకునేది ఏంటి? ఎలాంటి వాళ్ళకి ఇస్తాడో అవన్నీ, ఎలాంటి వాళ్ళు దేవుడి నుంచి పొందుకోగలరు, అడిగి తీసుకోగలరు. అడగమన్నాడు, కరెక్ట్, ఆయన అడగమన్నారు. తీసుకునే అర్హత ఇప్పుడు మనకు ఉండాలి. చూద్దామా? మొదటి విశ్వాసం. ఒకసారి రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడ బలం పొందాలి. దేవుడు బలవంతుడు, దేవుడు బిడ్డలు కూడా బలవంతులుగా మారాలి. బలవంతులుగా మారాలంటే వాళ్ళు ఏదో అడుగుతుంటారు, వాళ్ళకి ఏది తక్కువ అది అడుగుతారు దేవుడి దగ్గర. వాళ్ళకి ఏ సమస్య ఉందో దానికి పరిష్కారం చూపమని అడుగుతారు. ఏది కొదువుగా ఉందో అది ఇమ్మన్నాడు. అన్నీ ఇవ్వగలడండి, ఏం సందేహం లేదు. ఇందులో మనం పై మాటలోనే చూసాం. నీకేం కావాలన్నా దేవుడి నుంచి పొందుకోవచ్చు, ఇందులో ఏం తప్పు లేదు. న్యాయంగా దేవుడు ఇస్తాడు. అయితే సందేహించొద్దు మీరు. మొదట ఎవరికి ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతోనే కదా వచ్చాము ఇప్పుడు దేవుడి దగ్గరికి. ఏ విషయంలో కూడా సందేహించొద్దు. దేవుడు ఇస్తాను అని చెప్పినప్పుడు వాగ్దానం చేసిన దేవుడు రూఢిగా ఇవ్వగలడని నమ్మే. ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు, పిల్లలే పుట్టరు, పిల్లలు పుట్టే సమయం కూడా అయిపోయింది. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నువ్వు అనేక జనాలకు తండ్రివి, నువ్వు విశ్వాసులకే తండ్రివి అంటే ఏమాత్రమైన నమ్మాలని ఉందా? ఎవరండి అది? అబ్రహాము గారికి. ఇప్పుడు అతనికే సొంత పిల్లలు లేరు, ఒక్క కుమారుడు కూడా లేడు. వయసేమో అయిపోయింది, శరీరమేమో వృద్ధాప్యంలోనికి వచ్చేసింది. ఆమె భార్య శరీరం కూడా ఆ గర్భం దాల్చే టైం కాదు అది. అప్పుడు ఒక్క కుమారుడు కూడా లేకపోతే నువ్వు జనములకు తండ్రివి, నువ్వు విశ్వాసులకు తండ్రిగా పిలువబడతావంటే అప్పుడు విశ్వసించగలమా? ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అబ్బాయి దగ్గరకు వచ్చి నువ్వు అనేక జనములకు తండ్రివి అంటే విశ్వాసం పడుతుంది. అబ్బా దేవుడు నాకు చాలా సంతానం ఇవ్వబోతున్నాడు అనుకోవచ్చు. ఇలాంటి విశ్వాసం ఉండాలి. అంటే జరుగుద్ది అంటే ఎవడన్నా నమ్ముతాడండి? అసాధ్యం, అసలు సాధ్యమే లేదు. ఏ వైపు నుంచి చూసినా కూడా సాధ్యపడేలా లేదు అన్నప్పుడు నమ్మి చూపించాడు ఎవరు? అబ్రహాం. అందుకే విశ్వాసులకి తండ్రి అయి కూర్చున్నాడు. ఇలాంటి అసాధారణమైన విశ్వాసం మనకు ఉండాలి. కొన్ని పరిమితులు పెట్టుకుని ఇది జరిగితే ఇది జరగవచ్చు, మళ్ళీ మీ మైండే అడిగాం కానీ అవ్వుద్దా అని అనుకోకూడదు. అదే సందేహించొద్దా అంటున్నారు. అంటే దేవుడికి బలవంతుడని నమ్ముతున్నాం కదా,
ఏదైనా చేయగలడు, సమర్థుడు అని నమ్ముతున్నాం కదా. ఏదైనా అసాధ్యం లేనిది లేదు అంటున్నాం కదా. మళ్ళీ ఈ ప్రశ్న మనకు రాకూడదు. అంటే విశ్వాసం అంటే అబ్రహాం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాను అంటే, అబ్రహాముది నమ్మే పరిస్థితి కాదు అసలు. ఇదేంటి ప్రభువా, ఒక్కడే లేడు చెప్పుకోవడానికి, అనేక జనాల మాటకి పక్కన పెట్టు, ఒక్క వారసుడు కూడా లేడని నేను బాధపడుతున్నాను, పైగా వయసు అయిపోయి ఉన్నాను అని అనాలి. అంటే నమ్మడానికి ఆస్కారం లేదు, అవకాశం లేని టైంలో నమ్మి చూడండి దేవుణ్ణి. జరుగుతాయండి, మీకు కూడా మనకు కూడా జరుగుతాయండి. ఆయన ఎప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడే. అసలు అసాధ్యాన్నే సాధ్యం చేసి చూపగలడు ఆయన. తర్వాత ఇంకో లక్షణం, 2 దినవృత్తాంతములు 16:9. 16:9. రెండవ దినవృత్తాంతములు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇక్కడ ఆసారాజు గురించి చెప్తున్నారు. ఎవరంటే సమూయేలు వచ్చి, ఆసారాజు దారి తప్పిపోయావు, నీకు ప్రశాంతత లేదు, శాంతి లేదు, నీకు ఇంక యుద్ధాలే జరుగుతాయని చెప్తున్నాడు. అయితే మనం పై మాట చూద్దాం. యథార్థ హృదయము గలవారిని బలపరుస్తాడంట. అసలు దేవుడు కనుదృష్టి లోకమంతా తిరిగి ఎవరిని వెతుకుతుందంట? ఇదండి. అంటే మనిషిలో యథార్థ హృదయం ఉండాలి. దేవుడి దగ్గర ప్రార్థించి బయటికి వెళ్ళి ఆ ప్రార్థనకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే నీవేమీ పొందుకోలేవు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా దేవుడి నుంచి లభించదు. ఎందుకంటే 2 రకాల మనసుల్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు అన్నావా ఆ మాట ప్రకారంగా నిలబడాలి. దేవుడు వద్దు అన్నాడా, అది వదిలేయాలి, ఎంత ఇష్టమైందైనా. దేవుడు ఈ మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పాడా, ఆ మార్గాన్ని తీసుకోకూడదు. దేవుడు ఈ పని చెయ్యి, ఈ ఆజ్ఞ ప్రకారంగా నడువు, ప్రేమ కలిగి ఉండు, క్షమాపణ కలిగి ఉండు, స్వార్థం లేకుండా ఉండు, నీ హృదయంలో అసూయ ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్నే చెక్ చేస్తాడు, పై వేషాన్ని కాదు. మొదటి నుంచి దేవుడు అదే చెప్తున్నాడు, హృదయాన్ని చూడగలడైన. మనం పైకి ఏం చెప్పినా సరే హృదయం మ్యాచ్ అవ్వాలి. అంటే మన మాటకి హృదయానికి మ్యాచ్ అవ్వాలి. లేదు అని లోపల ఒకలా ఉండి పైకి ఒకలా ఉండి, ప్రవ్వా నేను అసలు స్వార్థపడలేదు, అసూయ పడలేదు అంటే ఆయన హృదయంలోనికి తొంగి చూడగలడు. అక్కడ కూడా అలా లేకుండా ఎగైనెస్ట్గా ఉందనుకోండి, మీకు రావు, జరగవు అప్పుడు. కాబట్టి ఒకవేళ హృదయ యథార్థత లేకపోతే దాన్ని కలిగి ఉండండి. అంటే ఇప్పుడు యథార్థంగా ప్రవర్తించడానికి, ఆశీర్వాదాలు రావడానికి ఏంటి లింకు అంటే ఇదే. ఆయనకి ఇష్టం, అంతే. యథార్థవంతుల్ని గొప్పగా చేయడం ఆయనకి ఇష్టం. ఇదే సంబంధం. ఇంకా దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, యథార్థ హృదయాలు ఎవరైతే ఉన్నారో, యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వెతుకుతున్నాడంట దేవుడు. అప్పుడు నన్ను చూస్తాడా లేదా? చూస్తాడు. నీ హృదయం యథార్థంగా ఉంది, నా హృదయం యథార్థంగా ఉంది, ప్రభువా మేము యథార్థ హృదయంతో ప్రార్థిస్తున్నామంటే చేస్తాడా లేదా? ఇప్పుడు చేస్తాడండి. అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరి దగ్గర జరుగుతుంది? మనలో. మన హృదయం ఏమైనా మచ్చతో కనబడుతుందా, మన హృదయం ఏదైనా లోపంతో కనబడుతుందా? జరగవు, పనులు జరగవు. కాబట్టి వీలైనంత స్వచ్ఛమైన హృదయాన్ని చూపించాలి. స్వచ్ఛమైన హృదయం దేవుడికి కనబడాలి. అఫ్కోర్స్ ఒకవేళ మనుషులు నమ్మకపోయినా పర్వాలేదు, వదిలేయండి. దేవుడి దృష్టిలో యథార్థవంతులు అనిపించుకున్నట్లయితే దేవుడు తాను వాగ్దానం చేసిన వాటిని అన్నింటినీ కూడా నిజం చేయగల సమర్థుడు. ఇంకొకళ్ళకి కీర్తనలు 86:15-16 చూడండి. దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి స్తుతించడం, ప్రతి సాక్ష్యంలో దేవుణ్ణి మహిమపరచడం, ఈ రకంగా దేవుడి నుంచి బలాన్ని అయితే పొందుకుంటాం. కోల్పోయే విషయం ఒకటి ఉందండి.
దేవుడి దగ్గరకు వస్తున్నా అభివృద్ధి చెందకపోవడానికి, దేవుడు బలం తన శక్తిని ఇవ్వకపోవడానికి, తన బలాన్ని తన అంటే వచ్చిన వాళ్ళకి అనుగ్రహించకపోవడానికి, ఇవ్వకపోవడానికి, ఆ శిష్యులకి ఇచ్చారు కదా మొదట, అలా ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది. చివరిగా చూద్దాం. ఆ కీర్తనలు 31, 9, 10 చూడండి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటలో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చాలండి ఇక్కడ బలం క్షీణించిపోతుందని ఒక ఆయన బాధపడుతున్నాడు. ఎందుకనంట? నా బలం తగ్గిపోచున్నది. దేని గురించి అంట? లాస్ట్లో ఉంది కదండి, లాస్ట్ లైన్ చదవండి. అది నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, అంతేకాదు నా ఎముకలు క్షీణించుచున్నవి. ఇక్కడ మళ్ళీ అన్నీ ఇప్పటి వరకు ఏవైతే వస్తాయి అనుకున్నామో ఒక్కదానితో అన్నీ పోతున్నాయి. ఏంటంట? దోషం అంటే పాపము. ఇందాక ఏ భక్తుడైతే నాకు సహాయం చేసావు, నాకు బలాన్ని దయచేసావు, నాకు విజయాలను ఇచ్చావు, నా ఆపదలు తప్పించావు అన్నాడో మరలా ఆ భక్తుడే. ఎవరైనా దావీదు గారే మళ్ళీ ఏమంటున్నారు? నా బలం తగ్గిపోతుంది, నా ఎముకలు క్షీణించిపోతుంది. అంటే పాపం వలన రోగం కూడా రావచ్చండి. పాపం వలన సమస్యలు వస్తాయి. పాపం వలన పరిష్కారం దొరకదు. పడిపోతే దేవుణ్ణి తెలుసుకుని కూడా మరలా చేస్తూ దేవుడికి అన్యాయం చేస్తూ, దేవుడిని మోసం చేస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మరలా ఆ మార్గంలోనే పయనిస్తే మరలా దేవుడిచ్చే నూతన బలం పొందుకోరు. యెహోవా దగ్గర నూతన బలాన్ని ఇస్తాడు ఆయన యథార్థంగా ఉన్నప్పుడు. మరలా పాపంలో పడిపోతే ఎముకలు అంటే అస్వస్థత వస్తుంది, జీవితం బాగోట్లేదు, ఏళ్ల దుఃఖంతో నడుస్తున్నాను, నా జీవితం ఎలా వెళ్తుంది? కన్నీళ్లతో వెళ్తుంది, నిట్టూర్పులు విడుస్తున్నాను, నా బ్రతుకంతో దుఃఖంతో ఉంది. అంటే దేవుడు చెప్పిన మార్గంలో వెళితే ఒక్కటే మనకు ఫైనల్ మాట, దేవుడు మనకు తోడుగా ఉంటే మనది రాయల్ లైఫ్. ఏదంటే అది ఇస్తాడు. రాయల్ లైఫ్ అంటే ఒక రాజులో బ్రతకొచ్చు, బ్రతికే హక్కు నీకు ఉంది. ఎప్పుడు? విశ్వాసంతో ఉన్నప్పుడు, యథార్థమైన హృదయం కలిగినప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు. అలా కాకుండా పాపానికి మళ్ళీ చోటిస్తే ఇక్కడ దేవుడు నష్టపోడు. గుర్తుపెట్టుకోండి, పదే దేవుడు ఈ పాపం చేయొద్దు, దీనికి శిక్ష, ఆ పని చేయొద్దు, దీనికి శిక్ష, నీ కన్నులు ఎలా ఉండ, ప్రతీది చెప్పింది. ఎందుకంటే మన మేలుకే. మనం పొందుకున్నది మళ్ళీ పోగొట్టేసుకుంటాం. ఇక్కడ కూడా అవన్నీ పొందుకున్న వ్యక్తే, కానీ ఇది చూశాడు, పోవడము చూస్తున్నాడు. దేనికి కారణం ఏంటి? ఒకసారి యథార్థత ఉంది, ఒకసారి ఇరుకుని పడిపోయాడు. అంటే చిన్న పాపంలో పడిపోయాడు. అంటే ఎన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఎంత తారుమారైపోయింది జీవితం. కన్నీళ్లతో నడుస్తుంది. దేవుడు లేకపోతే ఎడారి జీవితం. దేవుడు ఉంటే రాయల్ లైఫేనండి అందరికీ. దేవుడి దగ్గర ఒకటే, విశ్వాసంతో ఉండండి, ఆయన బలాన్ని ఇస్తాడు. యథార్థమైన హృదయం కలిగి ఉండండి, ఆయన తన బలాన్ని ఇస్తాడు. చేతనైనంత సేవ దేవుడి పని చేస్తూ ఉండండి, వీలైనంత వరకు దేవుడి పనిలో నడవండి, తన బలాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అన్ని ఏది తక్కువైందో అది అడుగుతారు కదా, ఏది కొదువుగా ఉందో వాటన్నింటిని ఇచ్చి సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వగలడు దేవుడు. కాబట్టి దేవుడితో ఉంటే రాయల్ లైఫ్, దేవుడు లేకపోతే మాత్రం ఒక ఎడారి జీవితమే, తారుమారు అయిపోద్ది ఒక్క క్షణంలో అంతా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బలవంతుడైన దేవుడి దగ్గరకు వచ్చి మనం కూడా బలవంతులమే అవుతున్నాం.
అవుతున్నాం. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని మనం సెట్ చేసే కొలది దీవెనలు అనేవి మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. దేవుడి కృపను అనేది పొందుకుంటాం, కాపుదల పొందుకుంటాం. ఇంకా ఏమైతే అడుగుతున్నామో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. సమర్థుడు అని నమ్మాలి, సందేహించక నమ్మాలి, ప్రతికూల పరిస్థితుల్లో నమ్మాలి, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మనతో ఉన్న దేవుడు బలవంతుడు గనుక, శిష్యులు బలవంతులయ్యారు గనుక మనమందరం సంఘం అంతా కూడా బలమే అవుతారు, బలవంతులుగానే ఉంటారు అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఒక్క దోషం చేసి ఇవన్నీ కోల్పోకూడదు. ఒక్క మార్గం, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరూ అన్నీ పొందుకోవాలని, ముఖ్యంగా ప్రభువుని బలవంతుడైన దేవుడిగా మాత్రమే మనం చూడాలి. ఎందుకంటే మనకి ఇస్తూనే శిశువుని ఇస్తూనే ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పి ఇచ్చారు. ఇంక అందులో సందేహించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో క్షేమంగా ఉండాలని, భద్రంగా ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దేవా, సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోక కన్న తండ్రి, దేవా, మీ ఘనమైన నామానికి తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇంతవరకు మీ మాటలు ఆలోచించుకోవడానికి, ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి, ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇంకా బైబిల్లో ఎంతో మంచి విషయాలు, విలువైన జ్ఞాన సంగతులు ఉన్నాయి తండ్రి. వాటన్నింటినీ కూడా ఆత్మ సహాయంతో మాకు అర్థం చేయించండి ప్రభువా. వాక్యం వింటున్న కొలది మేము ఇంకా జీవశక్తిని పొందుకోవాలి, నూతన బలాన్ని పొందుకోవాలి, ఇంకా బలవంతులుగా మారాలి తండ్రి. అన్ని విషయాలలో కూడా ఎదగాలి, ఆశీర్వదింపబడాలి. ఇంకా సమస్యలనే వలయంలో కొట్టుకుని పోకూడదు తండ్రి. ఏ ఒక్కరూ కూడా మరి సాతాను చేత పీడింపబడకూడదు తండ్రి. జయించే శక్తిని అందరికీ మీరు అనుగ్రహిస్తారు. పొందుకునే అర్హతను కూడా మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ కృపలో తండ్రి అందరినీ భద్రపరచండి, ఇంకా అభివృద్ధి పరచండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరి హృదయం సంతోషంతో ఉండాలి, స్తుతి గీతాలతో మిమ్మల్ని మహింపరచాలి. ఎంతో బలమైన సాక్ష్యాలు చెప్పి తండ్రి